హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవినే దామినిని గెలిపించింది అని తెలుసుకొని అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఓసై పిచ్చి మొహమా, నువ్వు దామినిని గెలిపించాను అని అనుకుంటున్నావు, గుండెలు బాదుకుంటున్నావు. కానీ ఆ చీర నేర్చింది నేనే ఇక్కడికి తీసుకొచ్చి దామిని చీరల్లో కలిపాను. లేకపోతే నువ్వు తెచ్చిన ఫుట్పాత్ శారీస్కి సీఎం గారు ఇంప్రెస్ అవుతారనుకుంటున్నావా అని అంటారు ఆనందభైరవి. ఏంటి, అదంతా చేసింది మీరా? అయితే ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి దామినికి చెప్పేస్తాను అని అనన్య అనగానే, చెప్పు చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? చీప్ క్వాలిటీ శారీస్ తెచ్చినందుకు నిన్ను దామిని చంపేస్తుంది, నాపై దామిని ప్రేమ పెంచుకుంటుంది, నీ ఇష్టం అని అంటుంది ఆనందభైరవి. ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా అనన్య. ఇది ఇలా ఉండగా దామిని సీఎం అప్రూవల్ వచ్చినందుకు, కాంపిటీషన్లో గెలిచినందుకు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ ఇస్తుంది. ఇంకా ఫుల్ సౌండ్ పెట్టుకొని అలా పార్టీలో ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది దామిని. కరెక్ట్గా అప్పుడే ఆనందభైరవి పూజ చేసుకుంటూ ఉంటారు. దర్శన్ ఒక బిజినెస్ కాల్లో మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈ సౌండ్ వాల్యూమ్ అనేది చాలా హైలో ఉండడంతో దర్శన్కి చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. వెంటనే దామిని దగ్గరికి వెళ్ళి దామిని దామిని అని అరుస్తున్న దామినికి వినపడదు. ఇంకా వెంటనే అలా డీజే సౌండ్ బాక్స్ని ఆఫ్ చేస్తాడు దర్శన్. ఒక్కసారిగా దర్శన్ వైపు పొగరుగా చూస్తుంది దామిని. ఏంటి బ్రో, ఏంటి కనిపించట్లేదా? నేనేం చేస్తున్నాను ఇక్కడ అని అడుగుతారు. ఏం చేస్తున్నావు అయినా? పార్టీ లాంటిది ఏమైనా ఉంటే ఇంట్లో నీ రూమ్లో చేసుకోవాలి. హాల్లో ఇంత పెద్ద డీజే సౌండ్ పెడితే ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుంది అని అంటారు దర్శన్. ఏంటి, నిన్న కాంపిటీషన్లో ఓడిపోయారని, నేను గెలిచానని ఇలా నాపై పగ చూపించాలనుకుంటున్నావా? చూడు బ్రో, నువ్వెంత గట్టిగా అరిచినా నేను నిన్ను అస్సలు పట్టించుకోను. నా ఇష్టం, ఇది నా ఇల్లు, కాబట్టి నేననుకున్నదే జరగాలి. దామిని అని గట్టిగా దర్శన్ అరిచేసరికి, నాన్న దర్శన్, వద్దు నాన్న, వద్దు, తనపై అరవద్దు అని అంటారు ఆనందభైరవి. అది పిన్ని, అలా మీ అబ్బాయిని కంట్రోల్లో పెట్టండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని దామిని అనగానే, దామిని అని గట్టిగా అరుస్తారు లీలావతి. ఒక్కసారిగా దామిని లీలావతి వైపు చూస్తుంది. అమ్మ అని అంటారు. ఏయ్, అన్నయ్యని అంత మాట అంటావా? రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతావా? తప్పమ్మా దామిని. ఇన్ని రోజులు నువ్వు వాస్తుల విషయంలో కుటుంబాన్ని ఎంత చీల్చాలని ట్రై చేసినా, కుటుంబాన్ని ఎంతలా విడతీయాలని ట్రై చేసినా నేనేమీ అనలేదు. కారణం, అది నీ ఇష్టం. కానీ పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఉంటాను అంటే మాత్రం నేను ఊరుకోను అని దగ్గుతూ కింద పడిపోతారు లీలావతి. ఒక్కసారిగా ఆనందభైరవి వచ్చి, అయ్యో అక్క అక్క అని చెప్పి అలా రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెడతారు. డాక్టర్ని పిలిపిస్తారు. తనకి చాలా జ్వరంగా ఉంది, అది కాకుండా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది వీక్గా ఉంది. కాబట్టి కొద్ది రోజులు ఏ పని చేయకుండా ఆవిడ్ని కాస్త రెస్ట్ తీసుకునేలా ఉండాలి. ఆవిడకి టెన్షన్ కలిగించే పనులు మీరు ఏది చెప్పకూడదు, చేయకూడదు అని చెప్పేసరికి ఇంకా అలా ఆలోచిస్తారనమాట దర్శన్, శరణ్య, ఆనందభైరవి. దామిని వెంటనే, చూసావా బ్రో, ఇదంతా నీ వల్లే జరిగింది. మా అమ్మకి ఏమైనా అయ్యుంటే నేనేం చేసేదాన్నో నాకే తెలీదు. ఇప్పుడైనా చెప్తున్నా, మా అమ్మకి మీరెంత దూరంలో ఉంటే అంత దూరంలో ఉండండి అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దామిని. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. రోహిత్ అండ్ ప్రీతి ఇద్దరు ఇంకా కొన్ని కపుల్ క్యాంప్స్ అనేది అక్కడ కండక్ట్ చేస్తారనమాట. అంటే ఒక టెంట్ ఇచ్చి ఆ టెంట్లో ఇద్దరు కపుల్ ఉండేలాగా ఫారెస్ట్లో. సో వెయిటర్ వాళ్ళందరూ ఇంకా అరేంజ్ చేసేసరికి రోహిత్, ప్రీతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏవండి, ఈ టెంట్ చాలా బాగుంది కదా అని అంటుంది ప్రీతి. అవును అని చుట్టూ చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా వెయిటర్ వచ్చి, సార్ మీరు లాండ్రీకి మీ డ్రెస్సెస్ ఇస్తానన్నారు, ఇవ్వలేదే అని అంటారు. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే తీసుకొస్తాను అని ఇంకా అలా రోహిత్ని ఒంటరిగా వదిలేసి ప్రీతినే వెళ్ళి తీసుకొని వస్తుంది. ప్రీతి అలా లాండ్రీ రూమ్కి వెళ్ళేసరికి ఇటువైపు ఏమో రోహిత్ రూమ్లోకి వెళ్తాడు. ఆ టెంట్లోకి వెళ్తున్న రోహిత్ని అనన్య గమనిస్తుంది. అమ్మి, ఇప్పుడు కేవలం రోహిత్ బాబు మాత్రమే ఉన్నారు, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. నా ప్లాన్ ఏంటో
నీకు తెలీదమ్మా, ముందు ముందు తెలుస్తుంది అని ఇంక వెంటనే అలా ఒక పెద్ద ప్లాన్ వేసుకొని ఒక ఆయిల్ క్యాన్ తీసుకెళ్ళి ఆ టెంట్ వైపు ఆయిల్ వేసేస్తుంది అనన్య. ఒక్కసారిగా అదంతా చూస్తున్న కాంచన షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి ఇదేంటి అమ్మీ, ఏం చేస్తున్నావు అననేలోపు నువ్వు సైలెంట్గా ఉండు అని ఇంక వెంటనే అలా తగల పెట్టేస్తుంది ఆ టెంట్ని. ఒక్కసారిగా ఇంకా మంటలు అంటుకుంటాయి. అలా ఇంకా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయ్యేసరికి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేట్ చేయడానికని కాల్ చేస్తూ ఉంటే ఆనంద భైరవి లీలావతి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు. ఈలోపు మీడియా వాళ్ళు వచ్చి మొత్తం బ్రేకింగ్ న్యూస్ అయితే వేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా దర్శన్ నెక్స్ట్ డే మార్నింగ్ టీవీ ఆన్ చేసి చూడగానే అందులో క్లియర్గా రికార్డ్ అవుతుంది బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ రిసార్ట్స్ హెవెన్ రిసార్ట్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కపుల్ టెంట్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల రాజ్కోటి టెక్స్టైల్స్కి సంబంధించిన వారసుడు రోహిత్ అనే యువకుడికి ప్రమాదం జరిగింది అని, దగ్నం అయిపోయాడని రిపోర్ట్స్లో మెన్షన్ చేయబడింది అని చెప్పడంతో ఒక్కసారిగా అది విని బ్రేకింగ్ న్యూస్ షాక్ అయిపోతారు ఆనంద భైరవి, దర్శన్, శరణ్య అందరూ. ఇంకా అలా దామిని కూడా అయ్యో అన్నయ్య అని చాలా బాధపడుతుంది. ఇదంతా పైనుండి చూస్తున్న అనన్య మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా, క్రూయల్గా, మనిషిలా కాకుండా ఒక మనిషి కాదు, ఏది కాదు, పశువు కూడా కాదు, అంత క్రూయల్ మనస్తత్వం పెట్టుకొని నవ్వుతూ ఉంటుంది చండాలంగా. పాపం ఆనంద భైరవి, దర్శన్, శరణ్య అందరికీ ఏడుపు వస్తుంది. అప్పుడే కరెక్ట్గా లీలావతి దగ్గుతూ కిందకి రాగానే కోటేశ్వరరావు దగ్గరికి ఆనంద భైరవి వెళ్ళి, బావగారు ఈ విషయాన్ని అక్కతో చెప్పకండి, అక్కకు తెలిస్తే అక్క అక్క చాలా బాధపడుతుంది, అక్క ప్రాణానికే ప్రమాదం జరుగుతుంది, డాక్టర్ గారు చెప్పారు కదా, చెప్పకండి అని అంటారు. సరేనమ్మా ఆనంద అని ఏడుస్తూ ఉంటే ఆనంద ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని అడుగుతారు. అంటే అతే అక్క ఏం చెప్పాలంటే అని అంటారు. ఏమైంది అంటే బ్రేకింగ్ న్యూస్ అని వినపడింది, వచ్చి చూద్దామంటే టీవీ ఆఫ్ చేసింది అని అనేసరికి ఏం లేదు అత్తయ్య గారు, ఏదో చూపిస్తున్నారు అని శరణ్య కవర్ చేస్తుంది. ఆనంద ఒకసారి రోహిత్తో మాట్లాడాలనిపిస్తుంది, ఒకసారి రోహిత్కి కాల్ చేయవా అని అడుగుతారు. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడుతుంది ఆనంద భైరవి. ఇప్పుడు ఎలా కాల్ చేస్తాను, ఏమని చెప్తాను అని ఆలోచిస్తుంటే ప్లీజ్ ఆనంద ఒకసారి కాల్ చేయ ఆనంద అని అంటారు. అక్క వాళ్ళు ఇప్పుడు హనీమూన్లో ఉన్నారు కదా, వాళ్ళని ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు, వాళ్ళు ఇవాళ ట్రెక్కింగ్కి వెళ్తామని చెప్పారక్క, అక్కడ సిగ్నల్స్ అందవు, వచ్చాక నేనే కాల్ చేయమని చెప్తాను సరేనా అని కవర్ చేస్తారు ఆనంద భైరవి. సరే ఆనంద అని ఇంకలా లీలావతి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి ఆలోచనలో పడి దర్శన్ దగ్గరికి వచ్చి, నాన్న దర్శన్ ఇంటికి ప్రీతి ప్రీతి ఎలా ఉంది నాన్న అని అడుగుతారు. పాపం ప్రీతి ఏమో అటువైపు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా రోహిత్ రోహిత్ అని చెప్పి పరిగెడుతూ వెళ్తుంటే మేడం మేడం బాడీని ఐడెంటిఫై చేయాలి మేడం, డిఎన్ఏ టెస్ట్ని కండక్ట్ చేయాలి, గుర్తుపట్టలేనంత విధంగా బాగా కాలిపోయింది కాబట్టి మొత్తం జరిగిన తర్వాత మీకు బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తాం, అప్పుడు మీరు వెళ్ళండి మేడం అని పోలీస్ చెప్తారు. పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రీతి తనతో ఉన్న మెమొరీస్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతుంది. ఇంకా అప్పుడే కరెక్ట్గా దర్శన్ అలా ఇంకా ప్రీతి దగ్గరికి వెళ్ళి ప్రీతిని ఇంటికి తీసుకువస్తారు. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత బాడీని ఇంటికి పంపిస్తామని పోలీస్ చెప్పడంతో అలా ఇంకా పాపం ప్రీతిని ఇంటికి తీసుకొస్తాడు దర్శన్. అయితే ఇంకా అలా ప్రీతి ఇంటికి రాగానే ఎంతో బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే పాపం అలా ఆనంద భైరవి హక్ చేసుకొని దామిని వైపు లైక్ ప్రీతి వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటారు. అత్తయ్య గారు రోహిత్ ఆయన ఆయన అని ఏడుస్తుంటే అనన్య ఎస్ ఇదే నాకు కావాల్సింది, ఇప్పుడు కదా అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది అని ముష్టి మొహం వేసుకొని అలా కరెక్ట్గా ప్రీతి వైపు చూస్తూ లీలావతి దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య గారు అత్తయ్య గారు అని పిలుస్తుంది. ఏమైంది అనన్య, ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతారు లీలావతి. అత్తయ్య గారు మీకొక న్యూస్ తెలుసా అని ఏడుస్తుంది అనన్య. ఏమైంది అని అడుగుతారు. ఆయన రోహిత్ ఆయన ఇంక మనకి లేరు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు లీలావతి. ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు. అవును అత్తయ్య గారు, న్యూస్లో ఆయన వెళ్ళిన రిసార్ట్కి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్తున్నారు, ఆయన ఇంకా లేరు,
ఆయన చనిపోయారు. దానికి కారణం ప్రీతినే. ఆస్తి కోసం ఈ ఇంటికి దగ్గరయింది. ఆస్తే కావాలనుకుని వెళ్ళిపోయిన అమ్మాయిని మళ్ళీ తిరిగి మీరు ఇంటికి రప్పించడమే మీరు చేసిన పెద్ద తప్పు కదా. వచ్చిన తర్వాత అందరికీ దగ్గరై మంచిదానిలా నటించి ఒంటరిగా ఉన్న రోహిత్ని చంపేసింది. ఇప్పుడు రోహిత్ చనిపోతే రోహిత్ తర్వాత ఆస్తి తనకే చెందుతుందని ఇలా ప్లాన్ వేసింది అని లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి కావాలనే ప్రీతి ప్లాన్ చేసి రోహిత్ని చంపేసింది అనే ధ్యాసలో లీలావతి వెళ్ళేలా చేస్తుంది అనన్య. ఒక్కసారిగా లీలావతి షాక్ అయ్యి నా రోహిత్ రోహిత్ అని ఇంకా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది. ఆనంద వాళ్ళు ఏడుస్తుంటే చూసి నా రోహిత్కి ఏమైంది ఆనంద? ఈ అనన్య చెప్తుంది నిజమా? నాకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు, నిజమేనా అని అడిగేసరికి అక్క అది కాదక్క అని పాపం ఆనంద భైరవి కన్విన్స్ చేయాలనుకుంటుంటే ప్రీతి ఏమో అత్తయ్య గారు అనేపు ఏయ్ పిలవద్దు, నన్ను అత్తయ్య గారు అని పిలవద్దు, ఎందుకంటే నీ వల్లే నా రోహిత్ చనిపోయాడు. ఆస్తి వద్దనుకొని వెళ్ళిపోయావు ఒకప్పుడు. రోహిత్కి కనీసం విడాకులకి ఇవ్వకుండా భరణం కింద రోహిత్ ఆస్తిని అడిగావు నువ్వు. అలాంటి క్రూర మనస్తత్వం ఉన్నదానివి మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వచ్చినప్పుడే నేను నిన్ను అర్థం చేసుకోవాల్సింది. ఆనంద మంచితనాన్ని అలుసుగా తీసుకొని రోహిత్ని చంపేసి ఆస్తి కోసం నాటకాలు ఆడుతున్నావా అని అడుగుతారు లీలావతి. ఒక్కసారిగా ఇంకా ఆనంద భైరవి, ప్రీతి, దర్శన్, శరణ్య, దామిని అందరూ షాక్ అయిపోతారు. అక్క ప్రీతి ఎందుకు అలా చేస్తుందక్క? ప్రీతి మారిపోయిందక్క అని అంటారు. లేదానందా? లేదు, నువ్వు అందరిలో మంచితనాన్ని చూస్తావానందా, కానీ మంచితనం ముసుగులో ఉన్న చెడ్డ వాళ్ళని కూడా మనం తెలుసుకోవాలనందా, తెలుసుకోవాలి. ఏయ్ ప్రీతి, నువ్వొక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండొద్దు. నువ్వు ఈ ఇంట్లో ఉంటే నాకు నా రోహితే గుర్తొస్తాడు. రోహిత్కి నేను ఉన్నాను. నువ్వొక్క నిమిషం ఈ ఇంట్లో ఉన్నా సరే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో అని చెప్పి ఇంకా అలా ప్రీతిని గట్టిగా గెంటేయాలి అని ప్రయత్నిస్తారు లీలావతి. అనన్య అదంతా చూస్తూ అమ్మీ ఇదా నీ ప్లాను అని అడుగుతుంది కాంచన. మరి ఏమనుకుంటున్నావు? నా ప్లాన్ ఇదే, ఇప్పుడు చూడు మొదలవుతుంది రచ్చ అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే కరెక్ట్గా అలా గెంటేస్తున్న ప్రీతిని ఒక చెయ్యి వచ్చి పట్టుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, రోహిత్ది. ఒక్కసారిగా రోహిత్ని చూసి షాక్ అయిపోతారు అందరూ. ఇంకా రోహిత్ అయితే అలా చూస్తూ ప్రీతిని ఉండిపోతాడు. ప్రీతికి ఇది నిజమా, భ్రమ, కళ, లేకపోతే వాట్ ద థింగ్ ఇట్ ఈజ్ అని చెప్పి అర్థం కాదు. ప్రీతి కన్నీళ్ళని తుడిచి ప్రీతిని హక్ చేసుకుంటాడు రోహిత్. ప్రీతి నాకేమీ కాలేదు, నేను ఇక్కడే ఉన్నాను. ఎవరి వల్ల ఇదయిందో నేను చెప్తాను, లోపలికి రా. నువ్వు ఉండాల్సింది మా ఇంట్లో, ఎక్కడో కాదు అని ఇంకా అలా ప్రీతినైతే తన చేత్తో లోపలికి తీసుకువెళ్తాడు. వెంటనే రోహిత్ నాన్న రోహిత్ అని ఇంకా అలా రోహిత్ని హక్ చేసుకుంటారు ఆనంద భైరవి, లీలావతి, దర్శన్. ఇంకా రోహిత్ అలా పాపం హ్యాపీగా చూస్తూ ఉంటాడు. రోహిత్ నువ్వు బ్రతికే ఉన్నావు కదా అని అనేసరికి అమ్మ నాకేమీ కాలేదు, కానీ నాకు ప్రమాదం తలపెట్టాలనుకున్న ఆ దుర్మార్గురాలు ఎవరో తెలుసా? ఎవరో కాదు. అనన్య రోహిత్ బ్రతికి రావడం చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. అనన్య గజగజ వణికిపోతూ అత్తయ్య గారు నేనేం చేయలేదు అత్తయ్య గారు అని అంటుంది. ఏయ్ ఓపు నీ నాటకాలు. నేను ప్రీతి టెంట్లో ఉండడం నువ్వు గమనించావు. మమ్మల్ని ఎలా అయినా చంపేయాలని, ప్రీతి వెళ్ళిపోయాక ప్రీతిపై నింద వేయాలనే ఇదంతా చేసావు కదా, నా దగ్గర వీడియో కూడా ఉంది అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు రోహిత్. ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైతే ఆ కపుల్ టెంట్ దగ్గరికి ప్రీతి రోహిత్ వెళ్తారో అప్పుడే అలా వెనక్కి తిరిగి చూసేసరికి దొంగచాటుగా దాక్కొని ఉన్న అనన్య కనబడుతుంది రోహిత్కి. ఇంకా వెంటనే అలా ప్రీతి లాండ్రీ వాళ్ళకి ఇచ్చొస్తానని రూమ్కి వెళ్ళేసరికి రోహిత్ అనన్యని గమనిస్తాడు. అనన్య పక్కన ఉన్న ఒక ఆయిల్ క్యాన్ని కూడా గమనిస్తాడు. వెంటనే తను రూమ్ లోపలికి టెంట్ లోపలికి వెళ్ళి మొత్తం క్లోజ్ చేసుకున్నట్టు యాక్ట్ చేసి అట్నిన్నట్టు వెనకాలకి వెళ్ళిపోతాడు. సో రోహిత్ ఉన్నాడేమోనని భ్రమపడి ఇంకా అలా వాటినైతే ఫుల్గా తగలపెట్టేస్తుంది అనన్య. ఇదంతా వీడియో తీసుకుంటాడు
రోహిత్ ఇంకా వీడియోని అందరికీ చూపించేసరికి ఒక్కసారిగా లీలావతి వచ్చి గట్టిగా చెంప పగలగొడుతుంది అనన్యది. అనన్య ఒక్కసారిగా వెళ్ళి కింద పడుతుంది. అత్తయ్య గారు ఏయ్, ఇంకొక్కసారి నన్ను అత్తయ్య గారని పిలిచావో చంపి పాడేస్తా. ఏంటి నువ్వు నువ్వు ఇంటి కోడలివా? నా రోహిత్నే చంపాలనుకున్నావు. అసలు నువ్వు నీ భర్తనే చంపాలనుకున్నావు. నువ్వు ఒక భార్యవా? ఆస్తి కోసం ఎంత నీచానికైనా దిగజారుతావా? ఛీ, నీ బ్రతుకు. డబ్బుల కోసం ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఇక్కడ కాదు, జైల్లో. ఆనందా, మెడ పట్టుకొని బయటికి గెంటే దీన్ని అని అనేసరికి ఇంకా ఆనందభైరవి కాలు పట్టుకుంటుంది. అనన్య, నువ్వు ఎంత కాలు పట్టుకున్నా ఇదంతా రోహిత్పై అటాక్ చెయ్యక ముందు ఆలోచించాల్సింది. నీలాంటి విషపాముకి, స్నేక్స్కి పాలు పోసి పెంచడం మాది తప్పు అని ఇంకలా ప్రీతి, రోహిత్, శరణ్య అందరూ కలిసి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అనన్యాని. అనన్య అలా ఇంకా ఫ్యామిలీ వైపు కోపంగా చూస్తూ ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.